ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు కృపను చూపి తన వాత్సల్యం మన ప్రభు మన ఎడల చూపించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, అత్యున్నతమైనటువంటి కనికరము, వాత్సల్యము చేత ప్రభు మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రభు ఇచ్చిన దినమును కొరకే, ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం, ఆయన చూపిస్తున్న కృప కొరకే ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు పుస్తకము, యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, యోబు పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనములో ఈ విధముగా అక్కడ వ్రాయబడుతున్నది: వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దైవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు, లేఖన భాగంలో దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము కదా, దేవుని యొక్క మాటనట మనము ఆలకించి ఆ పై వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు 10వ వచనమును 11వ వచనాన్ని మనం చూచినప్పుడు, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని మనము చూస్తున్నాం. అనగా దేవుడట వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏం ఆజ్ఞనిచ్చాడట? దేవుని యొక్క ఉపదేశమును వారు వినాలని, దేవుని యొక్క చిత్తమునకు వారు లోబడాలని, దేవుని యొక్క మాటను వారు ఆలకించి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం వారు నడవాలని దేవుడు వారికి సెలవిచ్చాడట. పాపమును, చెడుతనమును, లోకమును, శాపకరమైనటువంటి వాటిని, దేవునికి దుఃఖము కలిగించేటువంటి వాటిని, ఆ పాపమును విడిచిపెట్టి రెండని దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడట. ఆ ఆజ్ఞకు మనము లోబడినప్పుడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆ మాటను వారు ఆలకించి దేవునికి లోబడి ఆయనను సేవించిన ఎడల వారట క్షేమముగాను వారు ఉండగలుగుతారట, సుఖముగాను వారు ఉండగలుగుతారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మనము కూడా మనకి ఆత్మీయ జీవితాల్లో ఈ లోకములో దేవుని మాటకు మనం లోబడుతూ, దేవుని చిత్తమునకు మనం లోబడుతూ, దేవుని ఉపదేశమునకు మనము చెవియొగ్గేటువంటి వారలముగా, దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చు వారలముగా, దేవుని ఉద్దేశములను మనం నెరవేర్చు వారలముగా మనం ఉండినప్పుడు, ఆయన మాటను ఆలకించి ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి దేవుని మాటను ఆలకించి ఆయనను మనం సేవించినప్పుడట ఈ లోకములో మనము క్షేమాన్ని మనము చూడగలుగుతాం. నీ జీవిత దినాల్లో క్షేమాన్ని మనము చూడగలుగుతాం. మన యొక్క జీవిత దినములలో ఒక సుఖమును, ఒక క్షేమమును ఈ లోకములో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడక, పాపమును మనం విడిచిపెట్టక, లోకమును, శాపకరమైనటువంటి క్రియలను, దేవునికి దుఃఖము కలిగించేటువంటి వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టకుండా ఆ కార్యములనే మనము చేస్తూ ఉంటామో, వాటి వలనట మనమే శ్రమను, శాపమును, అపాయములను మనము కొని తెచ్చుకుంటామని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు కదా, పాపమును విడిచి రండి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడట. లోకమును, శాపకరమైనటువంటి వాటిని, మీకు హాని తలపెట్టేటువంటి వాటిని, వాటి మూలముగా మీకు కీడు కలుగుతుంది కనుక, ఈ పాపం మూలముగా మీకు, శాపం మూలముగా మీకు కీడు, అపాయం కలుగుతుంది కనుక వాటిని విడిచిపెట్టి రండి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడట. ఆ ఆజ్ఞకు మనం లోబడినప్పుడు, ఆ దేవుని చిత్తమునకు మనం లోబడినప్పుడు, ఆ దేవుని ఉద్దేశములకు మనం లోబడినప్పుడట ఈ లోకంలో మనము క్షేమాన్ని మనం చూడగలుగుతాం. ఈ లోకంలో నెమ్మదిని నీవు చూడగలుగుతావు. ఈ లోకంలో నీ జీవితంలో, నీ జీవిత కాలంలో క్షేమకరమైనటువంటి దినాలు నీవు చూడగలుగుతావు. బైబిల్ గ్రంథంలో మనము చూస్తాము, దావీదును గురించి దేవుడట అతనికి నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేశాడట, నలుదిక్కుల క్షేమాన్ని కలుగు చేశాడు, నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేశాడట. ఎందుకు దేవుడు దావీదునకు ఎందుకు అంత నెమ్మదిని, అంత క్షేమమును కలుగు చేశాడు? నలుదిక్కుల ఒకానొక దినమందు అతనికి శత్రువులు చుట్టుముట్టినప్పటికీ దేవుడు ఆ శత్రువులందరి మీద, అతనికి ఉన్నటువంటి ఆ అపాయకరమైనటువంటి అనుభవాలన్నిటి మీద దేవుడు దావీదునకు జయమునిచ్చి, దేవుడు దావీదునకు నెమ్మదిని కలుగు చేశాడు. ఎందుకనగా దావీదు దేవుని యొక్క మాటను ఆలకించి
దేవుని యొక్క చిత్త ప్రకారముగా అతడు నడుచుకునేటువంటి వాడు. తన ఉద్దేశముల ప్రకారముగా కాక, తన ఆలోచనల ప్రకారముగా కాక, దేవుని ఆలోచన ప్రకారముగా అతడు నడుచుకునేటువంటి వాడు. కనుకనే దేవుడు దావీదునకు, దేవుని మాట విన్నటువంటి ఆ దావీదునకు దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు, క్షేమాన్ని దేవుడు కలుగు చేశాడు, నలుదిక్కుల దేవుడు నెమ్మదిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ రోజున మనము కూడా దేవుని మాటకు మనము లోబడినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడినప్పుడు, పాపమును విడిచిపెట్టండి, లోకమును విడిచిపెట్టండి, అసహ్యకరమైనటువంటి వాటిని విడిచిపెట్టండి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడట, వాటిని మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగితే, ఆయన వైపు మనము తిరగగలిగితే, ప్రభు మన జీవితాల్లో క్షేమాన్ని ప్రభు మనకు అనుగ్రహించగలుగుతారు, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించగలుగుతారు. చూడండి, ఈ లోకంలో కూడా ఈ చివరి దినాల్లో ఈ యొక్క పాపము, శాపకరమైనటువంటి క్రియలు, అక్రమమైనటువంటి క్రియలు, దేవునికి ఆయాసమున, దేవునికి దుఃఖము కలిగించేటువంటి క్రియలు ఈ రోజున అధికమైపోవటం మూలముగా పాపము చేసేటువంటి వారు, దేవుని భయం లేక నడుచుకునేటువంటి వారు ఈ రోజున అధికమైపోవటం మూలముగా లోకములో కూడా ఈ రోజున శాంతి, క్షేమము అనేది లేకుండా పోయింది. ఇక్కడికి వెళ్ళినప్పటికీ అనేకమైనటువంటి ఘోరమైనటువంటి అనుభవాలను ఈ రోజున ప్రజలు చూస్తున్నారు, మనము చూస్తున్నాం, మన కన్నులారా చూస్తున్నాము, చెవులారా వినుచున్నాం. అనేక మంది క్షేమము లేనటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నామని మనం ఈ లోకంలో జరుగుతున్న సూచనల మూలముగా మనం తెలుసుకొనగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి అని బైబిల్ గ్రంథంలో హెచ్చరిస్తుంది. ఈ అపాయకరమైనటువంటి కాలములలో, ఈ క్షేమములైనటువంటి ఈ దుర్దినాల్లో నీవు క్షేమమును కలిగి ఉండాలి అని అంటే, నీవు నెమ్మదిని కలిగి ఉండాలి అని అంటే, దేవుని మాటకు నీవు లోబడాలట, దేవుని చిత్తమునకు నీవు లోబడాలట, దేవుని ఉద్దేశమునకు నీవు లోబడాలట. పాపమునను విడిచిపెట్టి రండి అని చెప్పిన దేవుని ఆజ్ఞకట మనము లోబడాలి అని మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ దేవుని ఆజ్ఞలకు మనము లోబడమో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి లోబడడో, ఆ వ్యక్తి అట క్షేమమును చూడలేడు అని మనము చూస్తున్నాం. కనుక ఈ చివరి దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో, ప్రభు రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో దేవునికి లోబడుతూ, దేవుని ఉపదేశమునకు లోబడుతూ, దేవుని ఆజ్ఞకు లోబడుతూ క్షేమమును కలిగి నెమ్మదితో మనము జీవించుటకు ప్రభు మనకందరికీ నీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ వాక్యముల కొరకు నీకు స్తోత్రములు. ప్రభా, పాపమును విడిచిపెట్టి రండని, నీ ఉపదేశమును ఆలకించండి నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాటికి మేము లోబడి, నీ మాటను ఆలకించి, నీ ఉపదేశమును ఆలకించి మేము నీ చిత్త ప్రకారంగా మేము నడుచుకునేటప్పుడు మా దినములను మేము క్షేమముతో మేము గడపగలుగుతామని, క్షేమముతోనూ సుఖముగానే మేము నడవగలుగుతామని నీ లేఖన భాగంలో, వాక్యంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీకు ఆయాసకరమైనది ఏది మాలో కనబడక, అవిధేయత ఏది మాలో కనబడక, నీకు విరోధమైనది ఏది మాలో కనబడక, నీకు లోబడుతూ నీ చిత్తమునకు విధేయులముగాను, నీకు ఇష్టలుగాను జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి యొక్క జీవిత కాలమంతా ఈ కృప క్షేమముల వారి వెంట ఉండినట్లుగా నీ మాటకు లోబడి వారు మాకు పాపమును, శాపమును, నీకు ఆయాసమును కలిగించి, నీకు దుఃఖమును కలిగించి వాటిని విడిచిపెట్టి వారులముగా మేమందరం మనం ఉండటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా వారికి, వారి కుటుంబాలకు, వారు చేస్తున్న పనికి, వారు వెళ్తున్నటువంటి ప్రతి స్థలములను వారికి, వారి కుటుంబాలకు నీ కృపను, నీ దయను, నీ వాత్సల్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ స్థలమునకు వెళ్ళినప్పటికీ నీ కృపను మాకు తోడుగా ఉంచండి, నీ దయను మాకు తోడుగా ఉంచండి, క్షేమమును మాకు అనుగ్రహించండి, నెమ్మదిని మాకు అనుగ్రహించండి. పాపమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, నీ చిత్తానుసారముగా, నీ ఉపదేశమునకు లోబడి, నీ ఆజ్ఞలకు లోబడి, నీ ఆలోచన ప్రకారముగా నడుచుకున్నట్టుగా మాకందరికీ నీ కృపను అనుగ్రహించండి. అటు సహాయంతో, దయతో నింపి, విధేయత కలిగిన మనస్సులను మాకిచ్చి, పాపమును విడిచిపెట్టి నీకు లోబడే మనస్సులను మాకిచ్చి, క్షేమమును, నెమ్మదిని మాకు అనుగ్రహించి, మీరు ఆకుడు కొరకు మమ్మల్ని అంతనే సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.